సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు ఆ అమ్మవారి యొక్క భక్తిని మెచ్చుకొని శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరితే నువ్వే నాకు కావాలని చెప్పి చేస్తున్నా అని చెప్తున్నారు. అంత ఘోరమైనటువంటి తపస్సు చేయడం వల్లనే ఆ అమ్మకు బ్రహ్మచారిణి అని పేరు వచ్చేసింది. అంటే ఇంట్లో తన అర్థం ఏంటి, అమ్మవారు ఎవరి కొరకు చేసింది? తన కొరకనే కాదు, తన వల్ల లోక కళ్యాణం కొరకు చేసినటువంటి పని. అంటే మీరు కూడా ఇట్లా చెయ్యాలి. ఇది దీక్షాపంలో కూడా మనకు వస్తుంది. అంటే ఎట్లా ఉండాలి దీక్ష అంటే ఆ అమ్మవారి లాగా దీక్ష చేయాలి. కఠోరమైనటువంటి, నేను ఇది చెప్పిన కోటి చెప్పని ఏమని చెప్పిన, కఠోరంగా చేయమని చెప్పిన. అంటే ఆమె కొన్ని వేల సంవత్సరాలు చేయడం వల్ల శివుడు దొరికింది. శివుడు దొరికినట్టు మాటలు కాదు. మనకు ఈ కాలంలో ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం, సరే మంచి పెద్ద పెద్ద బిఏపీస్ దొరకాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అంటే శివుడు దొరకాలంటే ఆమె ఎంత కష్టపడ్డది. అన్ని సంవత్సరాలు చేస్తేనే, దీక్షతో ఉంటేనే, ఎవరి మాట వినకుండగా చక్కగా మరి ఏమేమి చేసింది, ఒక పూట భోజనం చేసిందా, భోజనం లేదు. ఆ దీక్షలో కూడా కొన్ని రోజులు అన్నంతో, కొన్ని రోజులు ఒక పూట భోజనం చేసి, కొన్ని సంవత్సరాలు మళ్ళీ నీళ్లు తాగి, అంటే పళ్ళు పాలు, కొన్ని సంవత్సరాలు పళ్ళు పాలు బంద్ చేసేసి గాలితో ఉంది తపస్సు చేసినటువంటి తల్లి ఆ బ్రహ్మచారిణి అమ్మవారు. అలాగే మనం కలికాలంలో ఉన్నాం కాబట్టి ఎంత ఘోరంగా తపస్సు చేయలేం కాబట్టి, చేయడానికి కూడా కలిపురుషుడు మనకు మనసు ఇవ్వడు కాబట్టి అంతలో ఒక పావు వంతు గాని, అంటే రవ్వలో 60% వంతు అయినా మనం అందరం చేద్దామని కోరిక చేత కలియుగంలో మాలో అందరూ చేస్తారని చెప్పేసి మనకు ఒక ఆదర్శంగా ఇచ్చినటువంటి అమ్మవారి యొక్క రూపమే బ్రహ్మచారిణి అవతారం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆమె యొక్క సందేశం మనలో రావటం వల్ల సంకల్పం, ఏ సంకల్పం ప్రతి మనిషి ఏ సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. అది మానవుల దగ్గర ఉన్నటువంటి అతీతమైనటువంటి శక్తి. కానీ ఆ సంకల్పం అనేటువంటిది సరైనటువంటి రూట్ లో పోవాలి. అడ్డమే దారిలో పోతే రాదు. ఏదైనా కానీ కష్టపడితేనే ఫలితం వస్తుంది. అడ్డమే రూట్ లో పోతే తొందర ఫలితం వస్తుంది, తొందరగా ఫెయిల్ అవుతాడు. కష్టపడి చేస్తే ఏదైనా కానీ కొంచెం కష్టంగా అనిపించినా శాశ్వతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని అలా అమ్మవారి యొక్క అడుగుజాడలు మనం వెళ్తారని చెప్పేసి ఈ నవరాత్రుల్లో రెండో అవతారం బ్రహ్మచారిణిగా మనకు అవతరించింది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాలు మనపై ఉండాలి. ఆ బ్రహ్మచారితో పాటు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలి మనసారా కోరుతూ ఒకసారి మళ్ళీ అమ్మవారిని వేడుకుందాం. జగదంబ విశ్వపాలిని. రేపు కూడా 5:15 మొదలువుతుంది పూజ. అందరు సకాలంలో వస్తారని మనసారా చేస్తూ, మరి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఒకవేళ తొందరగా వచ్చినా మీరు పారాయణం చేసుకోవచ్చు. సరే నాకు లలిత రాదండి, నాకు లలిత అష్టకం రాదండి, నాకు దుర్గా చాలీస రాదండి, సంబంధం లేదు. వచ్చి కూర్చొని దుర్గా అయిన చాలు. ఏం వచ్చినా మంత్రం అయితే వస్తుంది రామసంపద. 4 గంటకి వచ్చి కూర్చోండి. పని లేకపోతే పని ఉండదు, అందరికి ఉండొచ్చు. 4 గంటకి వచ్చి కూర్చోండి. లేదా పూజ అయిన తర్వాత